అని ఇప్పుడు దేవరా సాంగ్ వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది మీకు? బాగుంది. అననీకేముంది, ఎంటైర్ ఎన్టీఆర్ టైగర్ లెక్క దూసుకోపోతాడు ఆయన. ఎందుకంటే గుడ్ ఆర్ట్ పర్సన్ కాబట్టి సినిమా కూడా పెద్ద హిట్ అవుతుంది. మా కొరటాల శివ గారు కూడా బాగా తీస్తారు. అందులో మేము కూడా పోయినాం, ఆడిషన్ ఇచ్చినాం. ఎంతోమంది మా ఆర్టిస్ట్ యూనియన్ తరఫున కూడా చేసినందుకు సార్కి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఇప్పుడు దేవరా సాంగ్లో మీకు నచ్చింది ఏంటి? మొన్న రిలీజ్ అయింది ఇక పాట దూకుడు, అదే ఉన్నది. ఇక నచ్చింది ఏముంది, ఇంకా పాటలు వస్తాయి. షాటా ఎన్టీఆర్ గారు హార్డ్ వర్క్ నచ్చింది మాకు. ఒక్కొక్కరు ఎట్లా అంటే ఇప్పుడు కొందరు హీరోలు ఉన్నారు, వాళ్ళు ఏంటంటే ఒకటేసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం చేసుకోరు. ఎన్టీఆర్ గారికి ఏంటంటే ఫైట్ల మీద మంచి గ్రిప్ ఉన్నది కాబట్టి ఎంత భారీ ఫైట్ అయినా ఒకటేసారి 10 మందిని కొట్టుమన్నా రప్ప దూసుకోపోతాడు. కాబట్టి చేసిన షాట్లో ఆయనది బాగా నచ్చిన షాట్ అంటే అదే ఫైట్ సీన్. లుక్ ఎట్లా అనిపించింది అన్న మరి సినిమాలో? బాగుందన్న, ఎందుకంటే మాస్ లుక్ ఊరమాసిగా చూసుకోబోతుండు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ నా విధంగా మళ్ళీ చూపిస్తున్నందుకు కొరటాల శివ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అంటే సాంగ్లో మీకు ఏ సీన్ ఎక్కువ నచ్చింది? ఆ పడవ నుంచి వెళ్ళి దునికే సీన్ ఉంది కదా, అది ఎలా అనిపించింది? బాగుందన్న, ఎందుకంటే ఈ కాలంలో ఒక కొత్త విధంగా ఆ జంపింగ్స్ కానీ, ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్ కానీ ఎంత ఇప్పటివరకు ఏడా చూడని ఫైట్లు మన దేవరాలు ఉంటున్నాయి. చూడండి, ఫ్యాన్స్కి అందరికీ చెప్తున్నాం. అంటే ఎన్టీఆర్ అన్న సింగిల్ టేక్ ఆర్టిస్ట్ కదా, అంటే మీరు కూడా ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నారు కదా, అంటే యాజ్ ఆర్టిస్ట్గా మీకు ఎలా ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది ఎన్టీఆర్ అన్నని చూస్తుంటే? నేను చాలా సినిమాలు చేసినాం సారీ, ఎన్నో సినిమాలు. ఈ 15 ఏళ్ళ నుంచి ఏ సినిమా వచ్చినా కానీ చేస్తున్నాను. జయలవకుశ కానీ, ఇప్పుడు ఈ దేవరా కానీ ప్రతి ఒక్క సినిమాలో చేస్తూనే ఉంటాం. ఆయన ఎప్పుడు చూసినా మళ్ళీ కొత్తగానే చేస్తుంటాడు. ఆర్టిస్ట్గా ఆయన ఎదుగుతూనే ఉంటాడు. కొత్త విధానంతో దూసుకుపోతున్నాడు. ఒక డైరెక్టర్ నాకు ఈ విధంగా కావాలని ఆయన ఎవరైనా అడిగితే ఆయన మైండ్ సెట్ ఆయనకు ఉంటుంది. ఆయన అడిగిన దానికి డబల్ చూపిస్తాడు. షాట్లలో కానీ, ఫైట్లలో కానీ, దేనిలోనైనా కానీ. ఆ జుట్టు అదంతా దేనికోసం? మూవీస్ కోసమే తీసుకున్నారా అన్న? మూవీస్ కోసమే, ఎందుకంటే ఆర్టిస్ట్గా ఒక బెటర్ లుక్ ఉండాలి, కొత్త లుక్ ఉండాలని చెప్పి ఈ విధంగా మేము ట్రై చేస్తున్నాం.